స్కాట్లాండ్‌లో ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. అక్కడ గ్లాస్గోలో జరుగుతున్నాయి గదా! అక్కడ మన భారత బృందం ఏమొచ్చేసి మిస్టర్ సింగ్స్ ఇండియా అనే రెస్టారెంట్‌లో డిన్నర్ చేయాలని వెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ నాప్కిన్‌లో ఈశాన్య రాష్ట్రాల్ని పూర్తిగా లేకుండా ఒక మ్యాప్‌ని ముద్రించాడు వాడు. పైగా పైన చూడండి కశ్మీర్ గూడా లేదు. ఇంత దారుణంగా వాడు అలా చేశాడంటే వాడికి ఎంత బలుపు. దీనికి అక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్టార్ బాక్సర్ లవ్లీనా గారు అభ్యంతరం చెప్పారు. ఆవిడ అభ్యంతరం చెప్పడమే కాకుండా భారత్లో ప్రతి భాగం ముఖ్యమే, వెంటనే భారతదేశం పటాన్ని పూర్తిగా ముద్రిస్తేనే చేయండి, లేకపోతే ఇక్కడ పూర్తిగా తీసేయండి అన్న విధంగా ఆవిడ అభ్యంతరం చెప్పారు. అలాగే వెంటనే ఈ యొక్క మ్యాప్ను సరిచేయాలని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్కి అయితే సూచించడం జరిగింది. అంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే గ్లాస్గోలో ఉన్నారు, ఎవరు చూడలే అంటే వాడికి ఈ నాప్కిన్ మీద ఈ యొక్క దేశపటం చూస్తారని తెలుసు వాడికి. అయినా సరే వాడికి బలుపు. ఆ మిస్టర్ సింగ్స్ ఇండియా ఎవడున్నాడో ఆ రెస్టారెంట్కి చెందినటువంటి వాడు మన ఇండియానే. వాడిని ఇప్పుడు వాడు సింగిల్ అంటేవాడు అంటే వాడు ఖలిస్తానీ వాళ్ళతో బహుశా ఇదై ఉంటాడు. వాడు ఖలిస్తానీ వాళ్ళ మనస్తత్వం కలిగి ఉంటుంది. వాడికి చెందినటువంటి వారు పెట్టుబడులు పెట్టి ఉంటారు. వాడు అక్కడ రెస్టారెంట్ నడుపుతున్నాడు. వాడు అంటే ఒక్కొక్కడికి ఎంత బలుపు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి సపోర్ట్. మళ్ళీ ఈ దేశం సగం మంది శత్రువులతో నిండిపోతుంది. ఎలాంటి వెధవలు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యాలే జరుగుతాయి. దేశాన్ని కాపాడేవాడు ఎంత చేసినా సరే ఇలాంటి వెధవలు ఉన్నంత వరకు అటువైపే సపోర్ట్ ఉంటుంది. కొంతమంది పాకీరాజు లాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అంటూ మాట్లాడుతుంటారు. ఈ వెధవలకి ఇలాంటివి ఏమీ కనిపించవు. వాళ్ళకి బహుశా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తారు. వాళ్ళు ఈ మన దేశంలో ఉన్నటువంటి మిగతా కుహనా మేధావులు ఎంతమంది ఉన్నారో ఈ కుహనా మేధావులందరూ ఇలాంటి వాటికి సపోర్ట్. మళ్ళీ ఇది ఒకవేళ బీజేపీ అడిగింది అనుకోండి, ఇలాంటి వాటికి వాళ్ళు వ్యతిరేకం చేస్తారు, అంటే వ్యతిరేకంగా మారిపోతారు. అంటే బీజేపీ ఏదైనా దేశం గురించి అడిగితే వెంటనే ఇది పార్టీకి చెందినటువంటిదో లేకపోతే దేశానికి సంబంధించినటువంటిదో అది అనవసరం. వాళ్ళకి వెంటనే బీజేపీకి ఇది వ్యతిరేకం చేయాలంతే. అంటే ఇప్పుడు దేశం గురించి ఇలా మాట్లాడితే అది బీజేపీకి చెందినటువంటిది, హిందువుల గురించి మాట్లాడితే అది బీజేపీకి చెందినటువంటిది. అంటే వీళ్ళేంటి, ఈ దేశానికి సంబంధించినటువంటి వారు బీజేపీ పార్టీ వాళ్ళే తప్ప మరొకరు కాదని వీళ్ళే స్పష్టంగా చెప్తుంటారు మనకి. కాకపోతే మనకి అర్థం కాక ఇంకా వాళ్ళని పార్లమెంట్కి అసెంబ్లీలకి పంపిస్తూ ఉన్నాం. అంటే అంతే కదా దాని అర్థం. ఒక దేశం గురించి మాట్లాడితే ఈశాన్య రాష్ట్రాలు లేవు అని మాట్లాడితే ఇది బీజేపీకి చెందినటువంటి వాళ్ళే మాట్లాడతారు అనుకుంటారు. మరి అక్కడ ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటే ఒక మ్యాప్లో ఒక సగం ముక్క తీసేసినా మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడితే వాళ్ళు బీజేపీ వాళ్ళే అంటే అర్థం ఏంటి? అంటే బీజేపీ వాళ్ళు మాత్రమే దేశం గురించి పట్టించుకుంటున్నారని దాని అర్థం. అంటే లేదంటే వీళ్ళు దేశానికి వ్యతిరేకమని వీళ్ళే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నటువంటి దాని అర్థం. అది కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, టీఎంసీ కానీ, డిఎంకే కానీ, ఏ పార్టీ అయినా సరే మరి అర్థం చేసుకోవాల్సింది మనం. వాళ్ళు క్లియర్గానే ఉన్నారు.